హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చాలా మంది చేసే ఒక మిస్టేక్. ఎలాంటి మిస్టేక్ చేస్తారు నేను చెప్తానండి. మంచిగా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను క్లియర్ అడగండి, లేదా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నా ఛానల్ మర్చిపోకండి. దిస్ రాకేష్. మీకు ఎలాంటి వీడియోస్ ఉన్నా రియల్ టైంలో కంప్లీట్ నేను చెప్పడం జరుగుతుందండి. దీని మీద మనం వర్క్ చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కంపెనీ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇది ఇన్ఫిల్ డెవలపర్స్ డాట్ కామ్. వీళ్ళు ఇంటీరియర్లో ఎక్స్పర్ట్స్. వీళ్ళకి నేను కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. నాకు అయిన క్వశ్చన్ అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. సో యూట్యూబ్ ఛానల్ ఎన్ని రకాలు అంటే ఫస్ట్ క్వశ్చన్ అవుతారు చాలా మంది. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఏ పేరు నేమ్తో అయితే క్రియేట్ చేస్తారో ఆ నేమ్తో మన అకౌంట్ క్రియేట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వీళ్ళు డైరెక్ట్గా ప్రొఫైల్తో అకౌంట్ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు వ్యూ ఛానల్ కొడితే ఇక చూసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేసి వదిలేశారు. అయితే ఈ ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేసి వదిలేసాక ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా ఒక ప్రొఫైల్ ఛానల్ లాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా మనం మెయిల్ పెట్టినా ఏది పెట్టినా ఇట్లా మనము చూయించుకోగలుగుతాం. బట్ ఎప్పుడైనా నేను గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు ఏదైనా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు క్లిక్ చేసుకుంటే ఇది మనకు ఒక బ్రాండింగ్ ఛానల్ లా ఉంటుంది. కంప్లీట్గా ఇది మనకు ప్రొఫైల్ ఛానల్ లా ఉంటుంది. ఎక్కడైనా మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంటే ఇప్పుడు నేను స్విచ్ అకౌంట్ కొట్టినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రొఫైల్ అకౌంట్, ఇవి నా బ్రాండింగ్ ఛానల్. అంటే ఒక జీమెయిల్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాటికి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. సరే, అయితే ఈ అకౌంట్ మనం యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఛానల్ మనం క్రియేట్ చేయనప్పుడు ఇక్కడ కంప్లీట్గా మనం క్రియేట్ చేయాల్సింది బ్రాండ్ ఛానల్. కంప్లీట్ మనం క్రియేట్ చేసుకుంది బ్రాండ్ ఛానల్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఏదైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ ఏ నేమ్ అయితే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో అది కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా పేరు వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ డెవలపర్స్ మనకు కావాలంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు కావాల్సిన ఏదైనా మనము పేరు ఇవ్వడం ఇట్లా జరుగుతుంది. ఇక్కడ మనకు ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చండి, డెవలపర్స్ అని. మీకు అనుకుంటే అలా ఇవ్వచ్చు, లేదు అంటే మనం ఇలా ఇవ్వచ్చు. బట్ ఈ నేమ్ కనుక వేరే వాళ్ళు కనుక తీసుకుంటే ఈ నేమ్ మనకు ఎలిజిబుల్ అనేది కాదండి. గుర్తుపెట్టుకోవాల్సిన అదొకటే. సో ఇంటీరియర్స్ అనేది నాకు మెయిన్గా కావాల్సింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు పిక్చర్ కావాలి కదా, సెలెక్ట్ పిక్చరైజేషన్ తీసుకొని ఎక్కడైతే నాకు ఉందో ఫ్రమ్ కంప్యూటర్ తీసుకొని అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, ఎక్కడైతే మనకు కంప్యూటర్లో మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఉంటుందో అక్కడ క్లిక్ చేసుకొని మనం సంబంధించిన లోగోని అప్లోడ్ చేసుకోవడం. డన్. ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఛానల్ క్లిక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునేది గుర్తుపెట్టుకోవాల్సింది కంప్లీట్గా ఒక బ్రాండింగ్ అండ్ యూజర్. మనం ప్రొఫైల్ ఎందుకు ముట్టుకోమంటే అది కొంచెం మన ప్రొఫైల్ని మనం డిస్టర్బ్ చేయకుండా మన బ్రాంచ్ అలా క్రియేట్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం ఏదైతే ఛానల్ క్రియేట్ చేస్తామో అది మనకు బ్రాండింగ్కి యూజ్ అయితే చాలా వరకు మనకు బెటర్ అనేది నా ఆలోచన. ఇప్పుడు చూడండి, దానికి డిఫరెన్స్ చెప్తాను మీకు. ఇక్కడ తీసుకున్నట్టయితే మీరు సెట్టింగ్ తీసుకుంటే యాడ్ అండ్ రిమూవ్ మేనేజర్ ఉంటుంది మీకు ఆప్షన్. ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్ యాడ్ అండ్ రిమూవ్ మేనేజర్ మీకు ఆప్షన్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ అకౌంట్ తీసుకుంటే, ఇప్పుడు నేను అదే మీ ప్రొఫైల్ అకౌంట్ తీసుకుంటాను. ఇక్కడ మీకు మీరు గుర్తుపెట్టుకున్న ఆప్షన్ ఏంటంటే చూడండి, యాడ్ అండ్ రిమూవ్ మేనేజర్ మీకు ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ప్రొఫైల్కి ఆప్షన్ ఉంటుంది. అయినా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు యాడ్ మేనేజ్ ఛానల్ అన్నప్పుడు మీకు ఛానల్ తీసుకున్నప్పుడు అయితే ఇది మనకు మేనేజర్గా ఓల్డ్ ప్రొఫైల్, ఇది మనకు బ్రాండింగ్ ఛానల్ అన్నట్టు. అయితే డిఫరెంట్గా క్రియేట్ అయిపోతుంది మనకి. సో సార్ ఇదే మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు అంటే
ఇది మనము ఒకసారి మన గూగుల్‌లో మనం నేమ్ చేంజ్ చేస్తే, ఇక్కడ ఈ నేమ్ చేంజ్ అయిపోతది మనకి. మనకేదైతే ఈ సెట్టింగ్ అకౌంట్‌లో మనకి ఏ నేమ్ అయితే మనకు ఆప్షనల్‌గా ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ అకౌంట్‌లోకెళ్ళి మన నేమ్ గనక చేంజ్ చేసుకుంటే, ఏదైతే మన నేమ్ ఇచ్చామో, ఆ నేమ్ చేంజ్ చేసుకుంటే, అక్కడ మనకు నేమ్ అనేది చేంజ్ అయిపోతది. సో, అది మనకు ఎఫెక్టెడ్‌గా మనకుంటదన్నట్టు. సో, అందుకని ఏం చేశామంటే, ఒక ప్రొఫైల్ ఛానెల్ క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ ఛానెల్ క్రియేట్ చేసాం. అంతా పర్ఫెక్ట్ ఉంది. ఓకే. ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ మెయిన్‌గా క్రియేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, దీంట్లో మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము మన ఎర్నింగ్ కోసం, ఎర్నింగ్‌లో మనకు కావాల్సిన సబ్‌స్క్రైబర్ ఒకటి, అదొకటి. ఇంకోటొకటి మనకిక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ అవుతది. అండ్ నంబర్ ఆఫ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతాయి. ఒక్కసారి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతే, మీకు ఎర్నింగ్‌లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి. అది నేను చెప్తానిక్కడ. ఎగ్జిస్ట్ యూట్యూబ్ ఛానెల్ చెప్తాను మీకు. ఒకటి మనం ప్రొడక్ట్ క్లిక్ చేస్తూనే చాలా మంది వీడియోస్‌కి షాప్ అనే ఆప్షన్ ఒస్తది. అవునా కాదా? ఆ షాప్ అనే ఆప్షన్ వచ్చేదంతా మీకు ఎర్నింగ్‌లో ఉంటది. ఎర్నింగ్‌లో మనకు ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సిన షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్‌షిప్, సూపర్ యాడ్, షాపింగ్ అండ్ బ్రాండ్ కంటెంట్ ఇవన్నీ మనకు ఆప్షన్స్ అన్నట్టు. ఈ ఆప్షన్స్ ప్రకారంగా మనకు కావాల్సిన రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతది. నేను ప్రమోట్ చేస్తే నాకు రెవెన్యూ జనరేట్ అవుతది. అట్లాగా మనము ఇక్కడ మార్కెట్ జేసుకోవచ్చు. ఈ మార్కెట్ అనేది మనకు ఎక్కువ వరకు డిఫరెంట్ టైమ్‌లో మనకి యూజ్ అవుతది. ఇక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడైతే 500 సబ్‌స్క్రైబర్స్ అండ్ ఇక వీడియో అప్‌లోడింగ్, తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ అన్నట్టు ఎర్నింగ్ కోసం ఇక్కడ. గుర్తుపెట్టుకోవాల్సింది ఇక 500 సబ్‌స్క్రైబర్స్ లాస్ట్ టైమ్ 3 అప్‌లోడ్ వీడియోస్. ఇక మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఎలిజిబుల్ అవుతదో, ఇక్కడ కంప్లీట్‌గా మనకు 1000 సబ్‌స్క్రైబ్ ఎలిజిబుల్ అవుతదో, 4000 అవర్స్ ఎలిజిబుల్ అవుతదో, మీకు కంప్లీట్‌గా ఏది కావాలన్నా అది మీకు ఎలిజిబుల్ అవుతదన్నట్టు. సో, కంప్లీట్‌గా ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా మనము క్రియేట్ చేసుకోవాలి. ఏ ఛానెల్ అయినా మనం ఒక్కసారి గనక రన్ చేస్తే, మన లైఫ్ టైమ్ గూడా మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఛానెల్‌ని మనం బ్రాండింగ్ ఛానెల్‌గా మూవ్ చేసుకోవచ్చు. ఎలా? అడ్వాన్స్ సెట్టింగ్‌లో చూడండి. మూవ్ ఛానెల్ టు బ్రాండ్ ఛానెల్‌గా మనం మూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బ్రాండ్ ఛానెల్ క్రియేట్ చేసామో, ఈ ప్రొఫైల్ అనేది బ్రాండింగ్‌కి మూవ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఆప్షన్స్ మీకుంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరెప్పుడు గాని ప్రొఫైల్‌ని ఛానెల్‌లా క్రియేట్ చేయకండి. దాన్ని మీరు ప్రొఫైల్‌గా ఉంచుకొని మీరు బ్రాండ్ అకౌంట్‌తోని ఒక ఛానెల్ క్రియేట్ చేసుకోండి. దీన్ని ప్రీవియస్ ఏమనేటోళ్ళంటే మీకు గూగుల్ ప్లస్ అనేటోళ్ళు. ఆ గూగుల్ ప్లస్ ఇప్పుడు లేదు కాబట్టి, ఆ గూగుల్ బ్రాండింగ్‌లో మనము అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఎలాంటి యూట్యూబ్ ఛానెల్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఏందంటే, ఏ ఛానెల్ క్రియేట్ చేసినా ప్రాపర్‌గా సెట్టింగ్స్ ఇవన్నీ ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలి. మీకేమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ కంప్లీట్‌గా చేసుకోవాలి. మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కిడ్స్ కోసమా కాదా? కంప్లీట్ ఇంపార్టెంట్. తర్వాత మీకు ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్‌లో మీరు దేనికోసం మీరు కేటగరీ చేస్తున్నారు. పర్మిషన్స్ ఇక్కడ నేను చెప్పాను కదా! పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వచ్చు. ఇన్వైట్స్ అంటే ఇంకో పర్సన్స్‌కి మీరు ఛానెల్ ఇవ్వచ్చు. ప్రొఫైల్‌ని గూడా. బట్ ఏంటంటే మనకు బ్రాండింగ్‌లా ఉంటే మనకు బెటర్ అని అది యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఎక్కువ. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రొఫైల్ కన్నా మీరు బ్రాండ్ ఛానెల్ క్రియేట్ చేసుకుంటే మీకు బ్రాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతది. అలాగే మీకు మీ యొక్క మార్కెట్ గూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు. సో, ఈ విధంగా ఎలాంటి ఛానెల్‌ని మీరు క్రియేట్ చేసుకొని, మన బ్రాండ్ ప్రమోట్ చేసుకోవచ్చు. అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు ఆన్‌లైన్ ప్రొడక్ట్ ద్వారా. సో, ఎలాంటి ప్రోడక్ట్ అప్‌లోడ్ చేయాలి, ఏ విధంగా ఉంటదో నేను వీడియోస్ చేసి పెట్టాను మన ఛానెల్‌లో. వెళ్లి చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అని పింగ్ చేయండి. నేను ప్రతి వీడియో మీకు పంపిస్తానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అనేది 2 వేస్‌లో ఒకటి మనం బ్రాండింగ్‌కి, ఒకటి ఆ బ్రాండింగ్ వీడియోస్‌తో మనకు ఎర్నింగ్స్ అలాగే ఏదైనా మన ప్రొడక్ట్ సేల్ చేస్తే దాని ఎర్నింగ్స్ కూడా మనకు ఉంటాయన్నట్టు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను డెఫినెట్‌గా మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.